గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. శ్రీనివాస్ ఎమ్మిగనూర్. చాలా రోజులైంది వాయిస్ అనేది చేయక. ఈరోజు కొన్ని విషయాలు మన వాళ్ళతో పంచుకుందామని చెప్పి ఈరోజు ఈ యొక్క వాయిస్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఈరోజు నైట్ కానీ లేదా రేపు ఉదయం కానీ రేపు నైట్ లోపల ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లింక్స్ అయితే రాబోతున్నాయి. ఏదేమైనా ఈ మంత్ ఎండింగ్ లోపల మనకు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఖచ్చితంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలని నేను మనవి చేస్తున్నానండి. లేదు మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా మీ యొక్క బ్లెస్సర్స్ కానీ లేదా గ్రూప్లో ఉన్న అడ్మిన్స్ వాళ్ళ సలహాలు తీసుకొని ఖచ్చితంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ప్రొఫైలు, తర్వాత బిల్లింగ్ అడ్రస్, తర్వాత మన ఎన్‌డీఏ ఫామ్ అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ యొక్క కేవైసీ ప్రాసెస్ అయిపోయిన మరుక్షణమే మళ్ళీ మన వ్యాలెట్‌లో ఉన్నటువంటి యాపిల్స్‌ని విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి, ఈ యొక్క ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క బ్లెస్సర్స్ సలహాలు తీసుకొని ముందుకెళ్ళాలని భావిస్తున్నా. ఇది మొదటి పాయింటు. రెండవది వచ్చేసి ఏంటంటే, చాలామంది నెగెటివ్ వాళ్ళు ఈ యొక్క కంపెనీ సీఈఓ మరి అలాగే కంపెనీ నేము అన్నీ టోటల్ చేంజ్ అయినాయి. మళ్ళీ మీ కంపెనీ రాదు, ఇంకా లేట్ అవుతుందన్న కొంతమంది నెగెటివ్ వాళ్ళకి నేను చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ప్రజెంట్‌గా కంపెనీ సీఈఓగా వేరే వాళ్ళకేం ఛాన్స్ ఇవ్వలేదండి. ఆల్రెడీ మన సార్ యొక్క భార్యకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ సీఈఓ గురించి మనకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మరి మేడమే వర్క్ చేయాలి. సార్‌కి అసలు ఎంట్రీ లేదనీకేం లేదు. బ్యాక్ ఎండ్‌లో వర్క్ ఎవరు చేస్తున్నారు? మన యాష్ ముఫారే సార్. మన లెజెండ్. మనకు ఉన్నటువంటి గ్రేట్ యొక్క సీఈఓ ఆయన ద్వారే మన టూల్స్ కావచ్చు, మిగతా పనులు గానీ 99.9 పాయింట్ వచ్చేసి మన సీఈఓ ద్వారానే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది గానీ వేరేదేం లేదు. అక్కడ ఏంటంటే సీఈఓగా మేడంకి సంబంధించిన చెక్కుల పైన సంతకాలు పెట్టడం గానీ, మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సిగ్నేచర్స్ గానీ టోటల్‌గా మేడం ఉంటాయి. అంతేగాని మిగతా బ్యాక్ ఎండ్‌లో వర్క్ టోటల్‌గా కంప్లీట్ చేసేది మన గ్రేట్ సీఈఓ యాష్ ముఫారే గారే. కాబట్టి అది ఒకటి దృష్టి పెట్టుకోండి. ఆయన ఏ పేరు పెట్టుకొచ్చినా ఎవ్వరికీ అభ్యంతరం లేదండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ప్లాన్ ఏ గాని, ప్లాన్ బి గాని, ప్లాన్ సి గాని, ప్లాన్ డి ఏదొచ్చినా ఓకే. కానీ మనకున్నటువంటి బ్యాక్ ఎండ్‌లో పుషప్ ఎవరంటే మన యాష్ ముఫారే కాబట్టి మీరు ఎవరు ఎక్కడ ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మనకు ప్రాసెస్ అంతా బ్యాక్ ఎండ్‌లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్‌గా మనకున్నటువంటి యాపిల్స్ కూడా లోడింగ్ చేయబడుతున్నాయి అని చెప్పి సమాచారం కూడా వచ్చింది కాబట్టి, ఏదేమైనా ఈ యొక్క 2, 3 రోజుల్లో మన జీవితాలు మొత్తం మారబోతున్నాయి. అందరైతే హ్యాపీగా ఉండండి. అంతేగాని ఎవరు ఎక్కడ ప్యానిక్ కావద్దండి. ముఖ్యంగా నెగెటివ్‌గా చెప్పే వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి. మీ యొక్క బ్లెస్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టచ్ ఉండండి. అదేవిధంగా మనకి న్యూ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మీ యొక్క మెయిల్స్ గానీ, మీ యొక్క ఏవైనా చేంజ్ చేసుకోవడానికి గానీ, మార్పులు గానీ ఈ యొక్క స్టార్టింగ్‌లోనే మనకుంటాయి. అవి ఎవరన్నా చేసుకునే వాళ్ళుంటే మీ యొక్క మెయిల్స్ ఏమైనా పోయుంటే కొత్త మెయిల్ ద్వారా ఎంటర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని మరి ఏం మనకు ఇంతవరకు సమాచారం రాలేదని ఎవరైతే ప్యానిక్ గురి కావద్దండి. ఏదేమైనా మనకు టోటల్‌గా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఏవన్నా మన ఐడీలో మార్పులు చేసుకోవడానికి, మెయిల్స్ మార్చుకోవడానికి గానీ, పాస్‌వర్డ్‌లు గానీ, మిగతావి ఏమైనా చేసుకోవడానికి ఈ యొక్క మెయిన్ పిల్లర్‌గా మనకు ఇదొకటి ఫైనల్ స్టేజ్‌లో వస్తుంది కాబట్టి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఏంటనేది మీ యొక్క బ్లెస్సర్‌తో సలహాలు తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. అదేవిధంగా మనకు ఈ నెల 28, 29, 28, 29 నెలలో నెల కాదు డేట్‌లో 28, 29 డేట్‌లో ఖచ్చితంగా మనకు వెబినార్ అనేది ఒకటి జరుగుతుంది. అది ఏ దాంట్లో అంటే యూట్యూబ్ లైవ్‌లో వస్తుందా? లేదా ఓకనెక్ట్‌లో వస్తుందా? అనేది కొద్దిగా సస్పెన్స్‌లో అయితే మాత్రం ఉంది. ఈ యొక్క వెబినార్‌లోనే మనకు కొత్త సీఈఓగా మేడంని కూడా పరిచయం చేసి టోటల్‌గా మన టూల్స్ అన్నీ సిద్ధంగా అయితే ఉన్నాయి. వాటిని కూడా రేపు 1వ తారీఖు నుంచి
స్టార్ట్ చేయడం జరుగుతుంది. రెండో తారీఖు నుంచి మనకు ప్రాసెస్ అయితే రాబోతుందని కొంత సమాచారం అయితే రావడం జరిగింది. ఎందుకంటే రెండో తారీఖు నుంచే మనం ప్యాకేజ్ బై చేసుకోవడం జరిగింది కాబట్టి, అక్కడి నుంచి మన యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుందనేది మనకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కాబట్టి, ఏదేమైనా మనకు ఈ యొక్క 5, 6 రోజులు లేదా 10 రోజుల లోపల ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఎవరు ఎక్కడ పానిక్ కావద్దండి. ఏదేమున్నా మీ యొక్క ఐడీస్ మాత్రం ఓపెన్ చేస్తూ, చెక్ చేస్తూ ఉండండి. రోజుకు 1 కన్నా 10 సార్లు ఓపెన్ చేసుకుంటుండండి. మీ యొక్క ఓఎస్‌లో మీ యొక్క ప్రొఫైల్ గానీ, మీ యొక్క మై వాలెట్ గానీ, మై రెవెన్యూ వాలెట్ గానీ, మై యూజర్స్ గానీ, అలాగే మనకు వచ్చేటువంటి పాపప్ మెసేజ్ దగ్గర గానీ అన్నీ వన్ బై వన్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఏ క్షణమైనా, ఏ సెకండ్‌లో అయినా మన జీవితాలు మారే మెసేజ్ అయితే రాబోతుంది. అతి దగ్గరలో ఉంది కాబట్టి దానిపైనే దృష్టి పెట్టండి గానీ, మరి ఎవరో చెప్పినట్టు కంపెనీ మారుతుంది, అది మారుతుందన్న ఆలోచన గానీ, మరి ఇంకా లేట్ అవుతున్న ప్రాసెస్ గానీ, ఇవన్నీ ఎవరు ఎక్కడ మీరు నమ్మాల్సిన అవసరమే లేదు. అతి దగ్గరలో మనం విజయానికి అతి దగ్గరలో ఉన్నాం. అది మాత్రమే ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏ నెగెటివ్ లేక్ గానీ, ఇంకోటి వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం విజయానికి అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి, అందరూ జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈ మంత్‌లో మనకు క్లియర్ అవ్వబోతుంది. కాబట్టి ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేమెంట్ కూడా నాకు తెలిసినంత వరకు ఈ మంత్ ఎండింగ్ గానీ, లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో గానీ, మనం టోటల్ యాపిల్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి, ఎక్కడ మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంతా ఈ మంత్ ఎండింగ్ లోపల గానీ, లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో గానీ కంప్లీట్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని నేను భావిస్తూ, నాకింత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆన్‌ప్యాషు గ్రేట్ సీఈఓ అయినటువంటి యాష్ ముఫర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మళ్ళీ ఒకసారి మన గ్రూప్ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నా. జై ఆన్‌ప్యాషు, జై యాష్ ముఫరే, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.